ప్రచారంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కుటుంబాలు చచ్చిపోవడానికి కారణం ఏదైనా కానీ సహజ మరణమైనా సరే ఖచ్చితంగా ఏ దరఖాస్తు పెట్టకుండా ఏ దఫ్తర్ చుట్టూ తిరగకుండా రైతు కనుక చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా కింద 10 రోజుల లోపల వాళ్ళ కుటుంబాల్లో జమ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, పిల్లలను చదివించే పద్ధతి కావచ్చు, పిల్లలకు కొంచెం సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి కావచ్చు, కరెంటు బాగు చేసుకునే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అనుభవంలో ఉన్నాయి. మీ పల్లెలలో మీ ఊళ్ళలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తా ఉన్నా. గత ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం అయితే కొంత లాభపడతామని నమ్మినాం. గ్యారంటీగా మీరు దీవించి టీఆర్ఎస్ గవర్నమెంటే తెచ్చినారు కాబట్టి అదే మార్గం మనం పట్టినాం. వీటన్నిటిని మించి పరిపాలనా సంస్కరణలు చేసుకున్నాం. పరిపాలనా సంస్కరణలు చేసే రోజు ఇంద్రకరణ్ రెడ్డి గారు, నగేష్ గారు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది మిత్రులు మాట్లాడి, సార్ మీరైతేనే చేస్తారు, ఇంకెవరితోనూ కాదు, చాలా పెద్ద అటవీ భాగం చాలా విశాలంగా ఉంది, ఆ బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలన్నా, ఇక్కడ బాసర్ నుంచి ఆదిలాబాద్ పోవాలన్నా చాలా పెద్ద భయంకరంగా ఉంది, కాబట్టి మా జిల్లాను 4 జిల్లాలు చేయాలని కోరినారు. ఇలా నేను నిలబడి మాట్లాడుతున్న ఈ నిర్మల్ గడ్డ తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి లేకపోతే ఈ జిందగీలో కూడా నిర్మల్ జిల్లా కాకుండే ఇలా జిల్లా అయింది. పోయినసారి ఎలక్షన్లో నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరినా, నేను మీకు నిర్మల్ జిల్లా ఇచ్చినా నాకు మళ్ళీ ఇంద్రకరణ్ రెడ్డి గారిని గెలిపిమని చెప్పినా మీరు నా కోరిక మన్నించినారు. మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జిల్లాలు కూడా చేసుకున్నాం. ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లాతో పాటు పాత ఆదిలాబాద్ కలిపి 4 జిల్లాలు కూడా చేసుకున్నాం. మెయిన్గా భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి సంపద చాలా ఉంది ఆదిలాబాద్లో. తెలంగాణ రాష్ట్రానికి కాశ్మీర్ లాంటిది ఆదిలాబాద్ జిల్లా. ఇండియాకు కాశ్మీర్ ఎట్లనో తెలంగాణకు పాత ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్ లాగా ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి పంటలు పండేటువంటి గొప్ప సారవంతమైన భూములు ఉన్నాయి. నీళ్లు రావాలి 100%. మీ పాత ప్రాజెక్టుల పేర్లు చదివితే పెద్ద లిస్ట్ ఉన్నది, నేను అవన్నీ చదవదలుచుకోలేదు. వాటిని చాలా వరకు బాగు చేసినాం. కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకుంటా ఉన్నాం. మీకు ఎస్ఆర్ఎస్పి నుంచి ఇక్కడ 50,000 ఎకరాలు నిర్మల్కి కానీ, 50,000 ఎకరాలు ముదోలుకు కానీ ప్యాకేజ్ 27-28 పనులు కూడా వేగంగా పూర్తవుతూ ఉన్నాయి. దాంట్లో శ్రీరామ్ సాగర్ నింపేది కాళేశ్వరం నుంచి తీసుకుంటున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఈ పని కూడా ఈ సంవత్సరమే అయిపోతుంది. అదేవిధంగా ఆదిలాబాదు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, అది మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా కలిపి ఉంటుంది. తమ్మిడిహట్టి ప్రాజెక్టు కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. దాన్ని టేకప్ చేస్తే అక్కడ ఒక 2 లక్షల ఎకరాలకు వస్తుంది. మొత్తం మీద ఆదిలాబాద్ ఏ కాశ్మీర్ అయితే నేను చెప్తున్నానో కాశ్మీర్ లాగానే 1.5 ఇయర్లో పచ్చని పంట చేలతో బ్రహ్మాండంగా కలకలలాడే జిల్లా కింద 1.5 సంవత్సరం తర్వాత ఉంటుంది. అట్లా చేసే బాధ్యత నాది, గ్యారంటీగా చేయిస్తా అని చెప్పి మీ అందరికి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. దీని తర్వాత మనకున్న సమస్య ఈ రెవెన్యూ భూముల సమస్య పరిష్కారం కావాలి. అందులో ముఖ్యంగా గిరిజన బిడ్డలు అనుభవించే బాధ పోడు భూముల సమస్య. ఆ గిరిజన ప్రాంతాలలో ఉండేటువంటి గిరిజనేతరులు, గిరిజన కాలుమాలు కూడా అనుభవించే బాధలు కూడా ఉన్నాయి. అవి కాక ఏజెన్సీ ఏరియా కాకపోయినా ప్లేన్ ఏరియాలో కూడా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, మీరందరూ వింటా ఉన్నారు. ఈ మంచిర్యాలనే ఒక రైతు నాకు డైరెక్ట్గా ఫేస్బుక్లో మాట్లాడితే అతని సమస్యను నేను పరిష్కారం చేసిన. మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ ఏదైనా మాట చెప్తే చాలా మొండి పని చేస్తాడు, మీకు తెలుసా విషయం. ఒకటే ఒక మాట చెప్తాను, 16 మాటలు అవసరం లేదు. ఆల్తు ఫాల్తు ముచ్చట చెప్పుడు నాకు కూడా అలవాటు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ జూన్ నెల తర్వాత భారతదేశమే ఆశ్చర్యపోయేటటువంటి ఒక నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. అది గిరిజనుల భూమి కావచ్చు, పోడు భూమి కావచ్చు, గిరిజన ఇతరుల భూమి కావచ్చు, ప్లేన్లో ఉండేటువంటి రెవెన్యూ భూములు కావచ్చు. ఒక్కొక్క గుంట
లెక్క తేలాలి. తేలి ఎవల భూమి ఏందో బ్రహ్మాండంగా వాళ్ళకు అధికారికంగా పాస్బుక్ ఇవ్వడమే కాదు, కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాని ఈయననే యజమాని అని ప్రభుత్వం ధృవీకరించేటువంటి యాజమాన్య హక్కును అంటే పూర్తి యాజమాన్య కంక్లూజివ్ టైటిల్ అంటారు దాన్ని. ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా భూ యజమానికి సంపూర్ణమైన హక్కు కూడా కల్పిస్తాం. అటువంటి చట్టం తెస్తా ఉన్నాం. రెండవది, పాని నకలు మార్చేసినాం. మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు మార్చినామంటే ఈ దోపిడీ శక్తులు రైతులను పీడించుకొని తినడం. కాస్తుదారు కాలం, పట్టాదారు కాలం, అనుభవదారు కాలం అని కాలమ్స్ పెట్టి 36 కాలమ్స్ పెట్టినారు. ఎందుకు అర్థంరా? మంచిగానే ఉన్నారు. ఏమైనా గడబడైందా? అరవద్దా బాబు, సైలెంట్గా ఉండండి. ఎవరే ఆడేవాళ్ళు లేరావా లీడర్? సైలెన్స్ ప్లీజ్. ఎందుకంటే అరుస్తారు? మీటింగ్ తర్వాత చెప్దాం స్లోగను. మీరు డిస్టర్బ్ అయింది కదా. ఆ విధంగా భూములకు సంబంధించిన సకల సమస్యలు పరిష్కరించడానికి నేనే స్వయంగా ప్రతి జిల్లాలో 2 రోజులు 3 రోజులు క్యాంప్ ఉండదలుచుకున్నాను. నేను ఒక్కని రావడం ఏదో తమాషా చేసి హెలికాప్టర్లు వచ్చి బుర్న పోవడం కాదు. నా ఎంబడి చీఫ్ సెక్రటరీ మొదలుకొని చిట్ట చివరి అధికారి వరకు రాష్ట్రంలో ఉండే మొత్తం మంత్రివర్గం అంతా కూడా అందరికందరం వచ్చి ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవసరమైన క్యాంపు పెట్టి గిరిజనులై కానీ పొడు భూములు కానీ మామూలు రైతులే కానీ భూ సంబంధమైన సమస్య లేకుండా రైతు బాటిపాటికి ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగేటువంటి కర్మ లేకుండా ఎవ్వనికి ఏకైనా లంచం ఇచ్చే అవసరం లేకుండా బ్యాంకు లోనుకు కూడా పాస్బుక్ బ్యాంకులకు ఇచ్చే అవసరం లేకుండా డే టు డే ప్రతిరోజు ఆర్ఓఆర్ ప్రతిరోజు జమాబందీ జరిగే విధంగా భూమి అమ్మితే కొంటే గంట లోపలనే మ్యుటేషన్ చేసి పౌతి చేసి వెంటనే దాని సర్టిఫికేట్ ఇస్తారు. వెబ్సైట్లో వచ్చేస్తుంది. అంత అధునాతనంగా అంత కొత్తగా ఆ చట్టం చేయించే బాధ్యత నాది. మీకు తెలుసు ఎంత మొండి పోరాటం చేసి ఎంత కష్టపడి ఎన్ని బాధలు అనుభవించి నేను తెలంగాణ తెచ్చినాను. ఈ చట్టం చేయడం అనేది కూడా 600 సరే 100% దీన్ని చేసి మొత్తం ఇండియాకే దేశమే మన దగ్గర నేర్చుకొని పోయేటువంటి విధంగా ఒక ఆదర్శమైనటువంటి రెవెన్యూ పద్ధతిని తెస్తాం. రైతులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఈ నెల 2 నెలలు ఓపిక పట్టుకోండి. ఏదైనా ఫౌతి కానీ పట్టాలు కానీ ముటేషన్లు కానీ ఉంటే ఎవరికి ఏకైనా కొత్త లంచం ఇవ్వకండి. ఈ నెల 2 నెలలు ఓపిక పట్టుకోండి. దాని తర్వాత రూపాయి ఖర్చులు కూడా మీకు పని జరుగుతుంది. కాబట్టి మీరు నష్టపోవద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ పని చేసేటప్పుడు ఏ గ్రామంలో ఉండే రైతు సమన్వయ సమితులు, ఏ గ్రామంలో ఉండే రైతుల పెద్దలు ఆ ఊరి కథానాయకులై ధర్మంగా న్యాయంగా ఎవరి భూమి వాళ్ళకు వచ్చేటట్టుగా ఊరే ఆ ఊరి కథానాయకులే ఆ కథ నడిపించాలి. అట్లయితేనే మనం బాగుపడతాం. మనం రైతులం కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని తర్వాత రైతులకు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే డైలాగులు కొడితే రాదు, అబద్ధాలు చెప్తే రాదు. ఎట్లా రావాలి గిట్టుబాటు ధర? ఏ పద్ధతిలో రావాలి? ఈ దేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకున్నది. మీకు తెలుసా విషయం? ఇలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులు మా పసుపు ధర ఇవ్వాలి. నిర్మల్ కూడా కొంత ప్రాంతం పండిస్తారు, పసుపు పండిస్తారు, నాకు తెలుసు. ఇవ్వాలి కరెక్టే. అధికారం ఇక్కడ రాష్ట్రం చేతుల్లో లేదు. 5 ఏళ్ల నుంచి 500 దరఖాస్తులు ఇచ్చినాం. నేను స్వయంగా నరేంద్ర మోడీకి చెప్పినాను, ఒక పసుపు బోర్డు పెట్టవా, దానికి ధర పెట్టవా అంటే 5 ఏళ్ళు పెడిచేమని పెట్టినారు. కానీ బీజేపీ పార్టీ ఎంత సిగ్గులేని, ఎంత భావదారిద్ర్యం ఉండే పార్టీ అంటే ఇవాళ బీజేపీ తరఫున ప్రచారం చేసేటువంటి దాని జాతీయ సెక్రటరీ నిజామాబాద్కి వచ్చి మమ్మల్ని గెలిపోయి 3 పెడతారు. 5 ఏళ్ళు ఆడవన్నో బిడ్డ నేను అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళ నుంచి మేము అడుగుతా ఉండే ఎక్కడ పండుకున్నావు నువ్వు అంటే ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇంత దిగజారి ఇంత నీచంగా మాట్లాడచ్చునా? 5 సంవత్సరాల నుంచి అడిగితే దాన్ని పట్టించుకోకుండా ఉండి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఎన్ని దండాలు పెట్టించినా పట్టుకోకుండా ఉండి ఇవాళ ఎలక్షన్లో వచ్చి మాకు గుద్దుండ్రి, గుద్దాలే గట్టిగానే, తొక్కుడు తొక్కితే పాతాల్లో ఒక తొక్కాలి.
నేను ఒక్కటే మాట, ఈ ఎలక్షన్ అంతా కూడా మీరు నా మాటలు వింటా ఉన్నారు. సరే, మన రాష్ట్రం మనం నీళ్ళు తెచ్చుకుంటాం, సంక్షేమం చేసుకుంటాం. నిన్నగాక మొన్ననే మీరు నన్ను గెలిపించినారు, మళ్ళా బ్రహ్మాండమైన మేయాటిచ్చి గెలిపించినారు. 5 ఏళ్ల పొద్దు గడిచేది ఉంది, పనులన్నీ జరగాల్సింది. నేనే వచ్చి చేయిస్తాను, మీరు భయపడక్కర్లేదు, రందిపడే అవసరం లేదు. మొన్న ఎన్నికల్లో ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ కూడా అన్నీ నెరవేర్చుకుందాం. కానీ ఒక్క మాట దయచేసి, నిర్మల్లో ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలామంది రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఈరోజు రాజకీయాల పట్ల దేశం బాగా కావాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారో మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ అంటే ఏదో ఎలక్షన్ నగేష్ నిలబడ్డాడు, వాళ్ళ నెల్లేని నిలబడ్డాడు, ఓటేయాలి అట్లా తీసుకోవద్దు దయచేసి. ఎన్నికలలో ఏం జరగాలి, డెమోక్రసీలో రాజకీయ పార్టీలు మనుషులు మస్తుగా నిలబడతారు, ఉపన్యాసాలు మస్తుగా చెప్తారు, అన్నీ వినాలి. అన్నీ ఊరికే వదిలిపెట్టద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత, మీ బస్తీకి పోయిన తర్వాత మీలో మీరు చర్చ చేయాలి. ఇది నిజమెంత, అబద్ధమెంత, వాస్తవం ఎంత అని చర్చ చేయాలి. ఎలక్షన్లలో గెలవాల్సింది వ్యక్తులు కాదు, పార్టీలు కాదు. ఎవరు గెలవాలి? ప్రజాస్వామ్యంలో పటుత్వం ఉంటే, ఒకవేళ నిజమైన డెమోక్రసీ అయితే ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, ప్రజల కోరిక, ప్రజల అభిమతం, ప్రజల అభీష్టం గెలవాలి. అప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరుగుతాయి. ఆ ప్రజల అభిమతం గెలిచేటువంటి పరిపక్వత, ఆ మెచ్యూరిటీ ప్రజాస్వామ్యంలో రావాలి. దురదృష్టవశాత్తు మన దగ్గర రాలే. ఏది పడితే అడ్డగోలు చెప్పడం, గోల్మాల్ చేయడం, ఒక ప్రచార హోరు సృష్టించడం, ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పడం, ఎలక్షన్లో ఓటు దంచుకొని పోవడం, ఇది జరుగుతూ ఉంది. అది పోవాలి. ఇయ్యాల రాజ్యం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పిండండి పోయిన ఎలక్షన్లో? మొత్తం బ్లాక్ మనీ, నల్లధనం ఎక్కడ పాతాళలోకం ఉన్నా సరే తెస్తాం, ఎన్ని దేశాలలో ఉన్నా సరే తెస్తాం, ఇంటికి 15 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఎత్తామని చెప్పారు. 15 రూపాయలను ఇచ్చిండ్రా? ఇప్పుడు మాట్లాడుతుండ్రా? మరి యాడికి బాయ్ ఇప్పుడు మళ్ళీ ఓటు ఎట్లా అడుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? సిగ్గు లజ్జ అవసరం లేదా మనకు? ఒక మాట మీద ఉండద్దా? 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడింది బీజేపీ పార్టీ పోయిన ఎలక్షన్లో. 1 కోటి మంది కన్నా ఇచ్చిండ్రా? ఉన్నదా? లెక్క చూపెడతారా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా. ఎలక్షన్ రాగానే పాకిస్తాను, హిందువులు, ముస్లింలు ఓ లంగ పంచాయతీ పెట్టాలి, ఓట్లు దండుకోవాలి, అవతల పడాలి. ఎలక్షన్ గుర్తొస్తేనే రామాలయం గుర్తొస్తుందా? ఎలక్షన్ వస్తేనే హిందువులు, పాకిస్తాను, ముస్లింలు గుర్తొస్తారా? అంటే ఏమన్నట్టు? ఎన్ని రోజులు వాడుకుంటారు ఈ అంశాన్ని? అంటే ప్రజల సమస్యలు లేవా? పేదరికం లేదా? ఒక భారత రాజకీయ వేత్తగా, భారత ప్రధానమంత్రి ఉండే వ్యక్తి దేశంలో ఉండే ప్రజలను విడదీసి మాట్లాడచ్చునా? హిందువులు, ముస్లింలను మాట్లాడచ్చునా? ఇది ధర్మమేనా? ప్రశాంతంగా మంచిగా అన్ని మతాలు కలిసి జీవించే గడ్డ మన తెలంగాణ గడ్డ. ఏమైంది? మనకేమైనా బీమారి అయింది? ఇప్పుడు మంచిగా లేమా? మసీదుకి పోయాడు మసీదుకి పోతుండు, గుడికి పోయాడు గుడికి పోతుండు, చర్చికి పోయాడు చర్చికి పోతుండు, ఎవరి దండం వాడు పెట్టుకుంటుండు. మనకి ఎవరికి ఎందుకు ఎత్తిరాజు ఉండాలా? ఈ లంగ పంచాయతీలు ఎందుకు వనికెత్తాయి? ఇవి కడుపు నింపుతాయా, కాళ్ళు నింపుతాయా? ఏ మతమైనా అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది కదా. సావైనా సంతోషమైన అందరికి ఒకటే వస్తుంది కదా. ఏ మత పోలైనా కానీ చచ్చిపోతే ఏడుతారు కదా. ఇంట్లో పిల్లగాడు పుడితే నవ్వుతారు కదా. ఏ మత పనికైనా కానీ గిచ్చితో నొప్పి పెట్టదా? అందరం ఒకటే. కానీ లంగ పంచాయతీలు పెట్టాలా? సమాజాన్ని డివైడ్ చేయాలా? సెక్యులర్ భావాలతో అద్భుతంగా బతికే ప్రాంతాలు కూడా కలుషితం చేయాలా? ఇంకో విషయం దయచేసి ఆలోచన చేయాలి. అదేంటి దాని పేరేదని, ఆ ఫేస్బుక్ పెడితే ఇక దానిలో పెద్ద హోరు హిందువులు, దేవుళ్ళు, దేవాలయాలు మేము కాపాడతలేమని దేవుళ్ళు నాకు అర్థం కాదు. ఎవరింట్లో ఎవరి దేవుని మొక్కడే? నూట్లో ఎవడో ఒక్కడు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న దేవుని పటమని ఉంటుంది. ఆఖరికి ఒక క్యాలెండర్ అని ఉంటుంది. ఓ శంకరుని బొమ్మనో కృష్ణుని బొమ్మనో ఏదో ఒకటి క్యాలెండరు, ఆ దుకాణంలో ఇచ్చే క్యాలెండర్ అని ఉంటుంది. పొద్దుగాలిస్తే ఎంత దేవుని దండం పెట్టి ఇక్కడ అన్నం తింటాం. ఓ వరి కోసినా, వరి కల్లం చేసుకున్నా, ఓ పంట పండినా దేవుని దండం పెడతాం. ఈ నాగోబా జాతర జరుగుతలేదా? వీళ్ళు చెప్తేనే జరుగుతున్నా. అది నిర్మల దేవాలయాలన్నీ బీజేపీలో కట్టించిండ్రా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను, దయచేసి ముఖ్యంగా యువకులు ఈ పిచ్చి హోరులో, ఈ ప్రచార హోరులో కొట్టుకొని పోవద్దు. ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, చాలా ఆశ్చర్యపడతారు నిజంగా కూడా. ఇట్లా ఉన్నదా నిజంగా అనుకుంటారు. మన పక్కన చైనా దేశం ఉంది.
వాళ్ళు ఒక కమిటీ వేసిండ్రు. కమిటీ ఏమేసిండ్రు? భారతదేశంలో కూడా 130 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక పూట ఈ దేశం తెలివికి వచ్చి ఎవడైనా గట్టోడు ప్రధానమంత్రి అయి వాళ్ళు కూడా పని చేసుకోవడం మొదలు పెడితే మనకు కొద్దిగంత ప్రమాదం వస్తుంది, పొరుగు దేశం కాబట్టి. ఇండియా ఒకవేళ అవేకనై తెలివి తెచ్చుకొని పనిచేయడం మొదలు పెడితే ఏ ఏ రంగాలలో మనకు ప్రమాదం ఉంటుంది అని స్టడీ చేయమని చెప్పి చైనాలో ఒక కమిటీ అపాయింట్ చేసినారు. అపాయింట్ చేస్తే వాడు ఏడాది టైం ఇచ్చారు వానికి, ఇది అధ్యయనం చేసి నివేదిక ఇరాన్. వాడు 3 నెలలకే ఇచ్చేసాడు. ఏమాయరా బైకి ఇంత జల్దీ ఇచ్చిన నివేదిక అంటే వాళ్ళు చెప్పింది ఒకటే మాట. ఏం చెప్పారు తెలిసిన? భారతదేశంలో అంత పిచ్చి సన్నాసులు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇయ్యాలంటే కూడా కులము మతమని కొట్టుకొని సత్తాండ్రు, వాళ్ళు మనతో పోటీకి వచ్చే ముచ్చటనే లేదు, వాళ్ళు పిచ్చి దేశం అని చెప్పి వాడు రిపోర్ట్ ఇచ్చాడు. ఇట్లే ఉండన్న ఈ దేశం. 1976కు ముందు చైనా జీడిపి మనకంటే తక్కువ. ఇవాళ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, మనతో 4 రెట్లు ఎక్కువ. ఏం మరి వాడు బంగారం తింటున్నాడు, మనం మన్ను తింటున్నామా? ఏం హిమాలయ పర్వతానికి వాడు అటు పక్కున్నాడు, మనం ఇటు పక్కున్నాం. గుట్టకు వాడు అవతల పక్క, మనం ఇవతల పక్క. వాడేమో మేల్కున్నాడు, దేశమంతా పిడికిలు బిగించిండ్రు. ఈ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఆడ లేదు, మొగ లేదు, లింగభేదం లేదు, జెండర్ బయాస్డ్ అప్రోచ్ లేదు, అన్ని రకాల పనులు అందరు చేస్తారు. నేను చైనా పోయినప్పుడు చూస్తే ఆ పట్టణంలో పొద్దున్న లేచి ఫుట్పాత్ మీద నిల్చుంటే లక్షల మంది మహిళలు, వర్కింగ్ ఉమెన్ పోతూ ఉంటారు ఫ్యాక్టరీలలో పనిచేసేవాళ్ళు. మన దేశంలో దరిద్రం, ఇది ఆడవాళ్ళు చేసే పని, ఇది మగవాళ్ళు చేసే పని, ఇది ఎల్ఏ చేసే పని, ఈ దరిద్రం అంతా మన దేశంలో పెట్టినారు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఎప్పటి వరకైతే ఈ కులాల కుళ్ళు, ఈ మతాల చిల్లర పంచాయతీ పోయి మొత్తం భారతీయులందరం ఒక పిడికిలి బిగించమో అప్పటిదాకా ఈ దేశం బాగుపడది. స్టోరీలు చెప్తే బాగుపడది. దళితులను చిన్నచూపు చూస్తాం, గిరిజనులను చిన్నచూపు చూస్తాం, దళితులను అంటరాని వాళ్ళని ఊరు బయట పెడతాం, 50% మహిళలను పనిచేయనీయం. ఈ సమస్యలు మాట్లాడడం. భారత సమాజం పురోగమించాలంటే ఈ దళితులు అందరూ గౌరవించబడాలి, గిరిజనులు గౌరవించబడాలి, మహిళలకు సమాన హక్కులు రావాలి. జాతి నిర్మాణ రంగంలో అన్ని రంగాలలోకి మహిళల పాత్ర విపరీతంగా ఆహ్వానించాలి. ఇవన్నీ చర్చ చేయరు, ఇవన్నీ మాట్లాడరు. నేను ఇంకో మాట చెప్తున్నా, దయచేసి మీరు అందరూ గమనించాలి. ఈ దేశంలో 3,50,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ దేశానికి తెలివి లేదు. దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ బీజేపీలకు తెలివి లేదు. 3,44,000 మెగావాట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అయితే ఎన్నడూ కూడా 1,000 మెగావాట్లకు మించి వాడలే. బికాస్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఈ దేశంలో ఉండే పవర్ పాలసీ అంత దుర్మార్గంగా ఉంది. కరెంటు పుట్టించే కర్మాగారాలు బంద్ అయి ఉంటాయి, మూత. మన పక్కన మీ బార్డర్లో, ఆదిలాబాద్ బార్డర్లో ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 27,000 మెగావాట్ల జనరేటింగ్ స్టేషన్స్ ఐడిల్ పడి ఉన్నాయి, వాటిని వాడరు. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, వాటిని వాడే తెలివి లేదు. సగం దేశం కరువుతో ఉంటుంది, సగం దేశం చీకట్లో ఉంటుంది. నేను పక్షోరినట్టు వరుతా ఉన్నా. దీని మీద కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. వట్టి అబద్ధాలు ప్రచారం. చంద్రశేఖరరావు ముక్కు పెద్దగా ఉన్నది, ఇవన్న ముక్కు పెద్దగా ఉంటే నీకెందుకు, నా మూతి పెద్దగా ఉంటే నీకెందుకు? దేవుడు ఎవరికి ఎంత ముక్కిచ్చినో గంత ఉంటుంది. ఇదా మాట్లాడే ఒక ప్రధానమంత్రి. కేసీఆర్ జ్యోతిష్యం నమ్ముతాడు, యాగం చేస్తాడు. నీ ముల్లేమన్నా పోయిందా? అరే నాకు ఇష్టం ఉన్నది, నేను దేవుని దండం పెట్టి పైసలు నేనే ఖర్చు పెట్టుకుంటున్నా కదా, నువ్వు కూడా వస్తే నీకు ఇంత తీర్థం ప్రసాదం పెడతాం. నీకు నమ్మకం లేకపోతే రాకు. ఇదేం కథ నాకు అర్థం కాదు. ఇవి ప్రధానమంత్రి మాట్లాడేది. యాడవో కేరళకు పోవాలి, ఆయన తిట్టాలని పేరింది, ఆడ ముఖ్యమంత్రిని తెచ్చిపోవాలి. కమ్యూనిస్ట్ అయినాడు అక్కడ. ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో నాయకులను వ్యక్తిగతంగా on the Krishna side, these Usman side.
మీకు రోడ్ మంచిగానే ఉన్నదని అనిపిస్తే మీ నిర్మల్ ఆదిలాబాదు మీ నేషనల్ హైవే బాగానే ఉందనుకున్నా బాగా లేదు అది సన్నాసి రోడ్ అది ఏ దేశంలో చూసినా దీంతో 10 రెట్లు బాగుంటుంది రోడ్డు అన్ఇంటరప్టింగ్ రోడ్ ఉంటుంది మన దగ్గరనేమో కుక్కలు గుర్రాలు బండ్లు ఎద్దులు దున్నపోతులు సైకిళ్ళు రిక్షాలు ఆటో రిక్షాలు లారీలు అన్నీ కలిసిపోతాం ఒకటే రోడ్డు మీద పోతాం మనం వేరే దేశాల్లో హైవేస్ ఇట్లుండయి అంతర్జాతీయంగా నడిచే లారీల స్పీడు 80 కిలోమీటర్లు ప్రతి గంటకు పోతాయి మన దేశంలో 24 కిలోమీటర్లు పోతుంది మాల్ గాడి అంటే మనం ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ అంటాం అంతర్జాతీయ ట్రక్కు స్పీడు గూడ్స్ ట్రైన్ స్పీడు 85 కిలోమీటర్లు ప్రతి గంటకు పోతుంది మన దగ్గర 32 కిలోమీటర్లు పోతుంది ఇదేనా దేశం 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది బ్రహ్మాండమైనటువంటి దీవులు ఉన్నాయి లక్షద్వీప్లో అండమాన్లో అద్భుతమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి వాటిని వాడం మనోళ్ళు మాట సింగపూర్ పోయేస్తావా ఏ మనున్నా సింగపూర్లో వానికి ఉన్నదే 193 కిలోమీటర్ల సముద్రం దాని మీద వాడు రంగులు పెట్టి దేశమంతా ప్రపంచమంతా పరిచయం చేసి న్యాచురల్గా ఉన్నటువంటి స్పాట్స్ను వాడే తెలివి లేదు టూరిస్ట్ని అట్రాక్ట్ చేసేది లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది లేదు దాని మీద చర్చ లేదు కేసీఆర్ ముక్కు బాగలేదు ఇందిరాగాంధీ మూతి బాగలేదు నాగేష్ నెత్తి బాగా గీదే మాట్లాడేది ఈ పద్ధతిలో ఓట్లాడతారా మౌలికమైన సమస్యలు ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది దేశం పరిస్థితి ఏంది ఎట్లా బాగుపడాలి ఏం కావాలి దేశ వ్యవసాయ విధానం ఎట్లుంది ఆర్థిక విధానం ఎట్లుంది అది లేదు కథ ఇప్పుడు ఎవడన్నా మాట్లాడుతున్నారండి పొద్దున్న లేస్తే మీరు టీవీలలో చూస్తాను ఏం చూస్తాను రాహుల్ గాంధీ అని అంటాడు ప్రధానమంత్రి చోరే ప్రధానమంత్రి అంటాడు ఈ తల్లి కొడుకులు ఇద్దరు జమానత్ మీద తిరుగుతున్న వీళ్ళు ఎప్పుడు వేసినా వీళ్ళని జైలెత్తా అంటాడు ఈ నాయకులైనా భారతదేశానికి కావాల్సింది దయచేసి యువకులు విద్యావంతులు సీరియస్గా ఆలోచన చేయాలి మనం కూడా దేశం భారతదేశం మనం అందులో భాగం మనం తెలంగాణ బాగున్నంత మాత్రాన బాగా కాదు మనం బాగానే ఉన్నాం ఆర్థికంగా కూడా బాగున్నాం బలంగా ఉన్నాం ఇంకా బలపడతాం ఇలా నిర్మల్ గడ్డ మీద నేను మీకు కఠోరమైన సత్యం చెప్తా ఉన్నా మన ఆర్థిక పరిస్థితి ఎంత బాగుందంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10th ఇయర్ లోపల తెలంగాణ పెట్టబోయే ఖర్చు 30 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం మన ప్రభుత్వ ఆదాయం 30 lakh crores విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 years అంటే ఇలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే కూడా ఇంకో 3 లక్షల కోట్లు ఎక్కువ అంత ధనవంతమైన రాష్ట్రం మనది మంచి పనులు జరుగుతాయి మీరు కళ్ళారా చూడబోతారు ఇప్పుడు ఇంత సంక్షేమం చేస్తున్నామంటే ఆడికెళ్ళి చేస్తున్నాం ఒక్కొక్క ఊరికే నెలకు కొన్ని లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి పెన్షన్ల పేరు మీద మనం ముసలోళ్ళని కూడా పడుచుకోకపోవు చచ్చిపోదురు పాపం ఇలా వాళ్ళంతా కూడా ఒక పూట అన్నం దీన్ని కడుపు నిండా నిద్రపోయే పరిస్థితి ఉంది పేదవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అన్నానికి బాధ లేకుండా తినడానికి బాధ లేకుండా కొన్ని పనులు మంచి పనులు చేసుకున్నాం మహిళలు ప్రసవానికి పోతే కూడా బాధ లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా కూడా చేసుకుంటాం మెల్లగానే కడతాం నేనేం సిగ్గుపడా భయపడా ఉన్నది చెప్పడానికి కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం ఈసారి పెంచుకుందాం బడ్జెట్ పెంచుకుందాం కేంద్రంలో మనకు అనుకూలమైన గవర్నమెంటే వస్తుంది ఎక్కువ డబ్బులు తెచ్చుకుందాం సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసం పైసలు సహాయం చేద్దాం అన్ని రకాలుగా ముందుకు పోదామని చెప్పుకునే మనవి చేస్తా ఉన్నా మన కాడికి మనం ఉంటే కాదు ఈ దేశం కూడా బాగుపడాలి దేశానికి కూడా ఎజెండా సెట్ చేయాలి ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా 2001లో గులాబీ జెండా ఎగరక ముందు అవి నా మిత్రుడు సత్యనారాయణ ఇక్కడనే కూర్చోండి మన కడతాలు సత్యనారాయణ 1996లో ఎస్ఆర్ఎస్పి కట్ట మీద సత్యనారాయణ గారితో నేను చెప్పిన ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం మళ్ళా వస్తుంది బతుకుంటే అదృష్టం బాగుంటే నా ఆరోగ్యం బాగుంటే నేనే జెండా లాబెడతా అని చెప్పిన ఎప్పుడు 1996లో 1996లో ఎస్ఆర్ఎస్పి కట్ట మీద ఇదే మిత్రుడు సత్యనారాయణ గారు ఇంకో 10 మంది నిర్మల్ మిత్రులు ఉంటే మేమందరం కలిసి ఆ కట్ట మీదకి పోతే అక్కడ గండసీప్ వాళ్ళకి చెప్పిన పక్వానికి వచ్చింది కాబట్టి 2001లో ఏదైతే అదైతే ఎవడో నడుము కట్టాలి ఎక్కడో ఒక కేక పెట్టాలని చెప్పి ఈ జెండా ఎగిరేసి నేను కదిలినా మొదట్లో నాతో చాలామంది రాలే అవమానపరిచినారు అవహేళన చేసినారు కానీ ఒకరు జమై ఉద్యమం ఒక ఉప్పెనై ఇలా రాష్ట్రం తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకుంటే బ్రహ్మాండంగా పేదలను కాపాడుకుంటున్నాం రైతులను కాపాడుకుంటున్నాం కరెంటు మంచిగా చేసుకున్నాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం ఇంకా చాలా చేసుకుంటున్నాం చాలా చేసుకుంటాం అట్లనే
తెలంగాణ వస్తుందంటే వాడు నమ్మలే. అట్టనే నేను మీ బిడ్డగా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ భారతదేశం కూడా ఇట్లా వదిలిపెట్టకూడదు. భారతదేశం కూడా బాగుపడాలి. బాగుపడాలని నుంచే ఎక్కడి నుంచో ఒక ప్రారంభం కావాలి, ఎక్కడి నుంచో ఒక దిక్సూచి రావాలి, ఒక దిశ తీసుకుపోయే పద్ధతి రావాలి. దానికోసమే నేను ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావిస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా చాలామందితో నేను మాట్లాడినా. బ్రహ్మాండంగా సెక్యులర్ భావాలతోని అన్ని మతాల ప్రజలను గౌరవప్రదంగా చూసుకునే భారతదేశం కావాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు సమాన హోదాతోని, సమాన గౌరవంతో బతికే భారతదేశం కావాలి. పరస్పరం ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకునే భారతదేశం కావాలి. ఈ కులాల కుళ్ళు కానీ మతాల పంచాయతీలు పెట్టే చిల్లరగాళ్ళు వాళ్ళకి చెంపదెబ్బ కొట్టాలి దేశం. దానికోసం మీ దీవెన ఉంటే తెలంగాణలో 16 ఎంపీలు మనం గెలిస్తే నేషనల్ ఫ్రంట్లో మన బాధ్యత, మన పాత్ర బాగా పెరుగుతుంది. ఈ దేశానికి కూడా దశ చూపెట్టడానికి తెలంగాణ బిడ్డగా, మీ బిడ్డగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తా. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. దేశ రాజకీయాలను కూడా కొంత మార్చాల్సిన అవసరం ఉంది. గుణాత్మకమైన మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి నగేష్ గారు మీకు తెలుసు, ఇదే ఉన్నవాడు, మంచి సుగుణ సంపన్నుడు. కాబట్టి నగేష్ గారిని నేను మళ్ళీ ఇక నిలబెట్టడం జరిగింది. నాకున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం దాదాపు 3 లక్షల పైచీలకు మేయాడుతోని నగేష్ గారు గెలుస్తారనే రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇంకొక 5-6 రోజులు మొత్తం కార్యకర్తలందరూ కృషి చేసి పట్టుబట్టి పోరాటం చేసి దయచేసి నగేష్ గారిని కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయాడుతో గెలిపించాలి. గెలిపిస్తే మనకు 16 ఎంపీలు గెలుస్తూ ఉన్నాం. దాని తర్వాత మీరే చూడబోతారు నిర్మల్లో మాకు ఏం చెప్పిపోయింది కేసీఆర్, ఏ విధంగా జరుగుతుందనేది మీ కళ్ళ ముందుకే వస్తుంది. కాబట్టి ఆ రకంగా నగేష్ గారిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. నిర్మల్ పట్టణానికి కూడా, ఆదిలాబాద్ జిల్లాకు కూడా నేను ఎక్కువసార్లు రాలేకపోయినా పోయిన టర్మ్లో. ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఇరిగేషన్ ప్లాన్లు కావచ్చు, ఇతర ప్లాన్లు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం కావచ్చు, దానికే నాకు పోయిన టర్మ్లో టైం ఎక్కువ పోయినది. ఈసారి కొద్దిగా ఫ్రీ అయినాం. కాబట్టి నిర్మల్ పట్టణానికి నేను డెఫినెట్గా ఎన్నికల తర్వాత వస్తాను. వచ్చి కూడా మంచిగా కూర్చుంటాం. ఇక్కడనే 2-3 రోజులుండి, ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువ కాబట్టి అటవీ అధికారులు మీ హక్కులు గుంజుకున్నారనే భయం మీరు పడే అవసరం లేదు. 1 ఇంచి భూమి కూడా మీది పోనివ్వను. సాధారణ రైతాంగానికి ఏ విధమైన హక్కులు వస్తున్నాయో, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, నీటి సదుపాయం కానీ, కరెంటు కానీ, మామూలు రైతులకు ఏ విధంగా వస్తున్నాయో పోడు భూముల రైతులకు కూడా సదుపాయాలు కల్పించే బాధ్యత నాది. అవన్నీ నేను కల్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆదివాసీ బిడ్డలు కూడా కొంత బాధతో ఉన్నారు, నాకు తెలుసు. మాకు కొద్దిగా అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని బాధ ఉంది. 100% ఆదివాసీ బిడ్డలకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు కానీ, ప్రత్యేకమైన హక్కులు కానీ కల్పించి వాళ్ళని కూడా ఆదుకుంటా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడ్డట్టు, ప్రతి ఒక్కరు బాగుంటేనే ఇలా ఈ రాష్ట్రం బాగుపడ్డట్టు. అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. ఇక్కడ ఉండే ముస్లింల కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం, వాళ్ళ సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. క్రైస్తవుల కోసం చేసుకుంటా ఉన్నాం, గిరిజనుల కోసం చేసుకుంటా ఉన్నాం, దళితుల కోసం కూడా చేసుకుంటా ఉన్నాం. అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అయితేనే బంగారు తెలంగాణ అవుతుంది. కాబట్టి ఆ దిశలోనే మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా మీ 9 సీట్లు గెలిపించినారు. 1 సీట్ చాలా దురదృష్టవశాత్తు తక్కువ మేయడంతో పోయినది, కానీ చాలా బ్రహ్మాండమైన ఫలితం మీరు ఇచ్చినారు. ఆ ప్రేమ నాకు కూడా ఉంది. తప్పకుండా ఇక్కడ ఉండబడే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వంలో, మీరు గెలిపించబోయే ఎంపీ గారు నగేష్ గారి నాయకత్వంలో, జిల్లా ఎమ్మెల్యేల నాయకత్వంలో ఈ జిల్లాకు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. మీ ఇరిగేషన్ ఫెసిలిటీ అంతా చూసే బాధ్యత నాది. మీ భూ సమస్యలు, అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధమైనటువంటి గెలుపును మీరు అందించినారో దయచేసి ఎంపీ గారిని, నగేష్ గారిని కూడా గెలిపించాలని కోరుకుంటూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.